యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. కృష్ణుడితో చనువుగా తిరిగినప్పుడు అర్జునుడికి తాను చేసిన పనులు, ఆయనతో హాస్యానికి అన్న మాటలు అన్నీ ఒకటొకటిగా గుర్తుకు వస్తున్నాయి. అవన్నీ తలుచుకుంటుంటే ఇవన్నీ నేనే అన్నానా, ఈ కృష్ణుడిని, ఈ విశ్వరూపిడిని నేను అలా అన్నానా అని ఆశ్చర్యపోతున్నాడు. అందుకే మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నాడు. ఓ కృష్ణ, నీవు ఎవరో, నీ అసలు స్వరూపం ఏమిటో, నీ విభూతులు ఏమిటో తెలియక కేవలం అజ్ఞానంతో, తెలియనితనంతో నీవు నాకు బావవు అని, సఖుడవు అని, నీ పట్ల నాకు ఉన్న చనువుతో పొరపాటుగా ఏమేమో అన్నాను. మనమిద్దరం భోజనం చేసేటప్పుడు, విహారం చేసేటప్పుడు, ఇద్దరం పక్కపక్కనే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు, నీవు నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు 10 మందిలో ఉన్నప్పుడు నీ గురించి హేళనగా, పరిహాసంగా, చులకనగా మాట్లాడి ఉంటాను. అప్పుడప్పుడు నీ గురించి 10 మందిలో అవమానకరంగా కూడా మాట్లాడి ఉంటాను. ఓ కృష్ణ, అవన్నీ నేను తెలియనితనంతో, చనువుతో మాట్లాడిన మాటలే కానీ వేరు కావు. అప్పుడు నీ గురించి, నీ విభూతుల గురించి తెలియక అలా అని ఉంటాను. అవన్నీ నీవు పెద్ద మనసుతో క్షమించు. జరిగిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, బాధతో కుమిలిపోతున్నాను, భయంతో వణికిపోతున్నాను అని తన మనసులో బాధను వ్యక్తీకరించాడు అర్జునుడు. ఇంకా ఇలా అంటున్నాడు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యః లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. ఓ కృష్ణ, తమరు మా మధ్య ఒక సామాన్య మానవుడి మాదిరి తిరిగినప్పటికీ నీవు ఈ లోకంలో ఉన్న చరాచర భూత జాలమునకు, సకల ప్రాణులకు తండ్రి వంటి వాడివి. అంతేకాదు, అత్యంత పూజనీయులు మీరే. ఈ 3 లోకములకు తమరే పరమశ్రేష్ఠుడు అయిన గురువు అయి ఉన్నారు. ఎందుకంటే తమరికి తమరే గురువు, తమకు గురువు అంటూ ఎవరూ లేరు. ఈ 3 లోకములలో నీతో సమానమైన, నీకంటే అధికమైన ప్రతిభా పాటవాలు, ప్రభావము కలవారు ఎవరూ లేరు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమేష మీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. ఈ లోకమునకు తండ్రి, గురువు, దైవము, పూజనీయులు అన్నీ మీరే కాబట్టి నన్ను కూడా తప్పు చేసిన కుమారుని తండ్రి క్షమించినట్టు, స్నేహితుని అపరాధమును మరొక స్నేహితుడు క్షమించినట్టు, ప్రియురాలి వాచలత్వమును ప్రియుడు క్షమించినట్టు నువ్వు కూడా నా తప్పులన్నింటినీ క్షమించు. నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, నా తప్పులను మన్నించు. ప్రణిధాయ కాయం అంటే నా శరీరాన్ని భూమి మీద పడవేసి నీకు నమస్కరిస్తున్నాను అంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. సాష్టాంగ నమస్కారం పూర్తి శరణాగతికి గుర్తు. అహంకారములను విడిచిపెట్టి నీవే తప్ప నితం పరం బెరుగ అనే రీతిలో నమస్కరించడము. ఆ నమస్కారము కూడా కృష్ణుడిని సకల జగత్తుకు ఈశ్వరుడిగాను, అందరి చేత ప్రస్తుతింప తగినవాడగాను గుర్తించి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడి మాటల మీద, బోధనల మీద పూర్తి నమ్మకం కలిగింది. అందుకే సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారము అంటే శరీరంలో ఉండే 8 అంగములు భూమికి తగిలేటట్టు బోర్లా పడుకొని నమస్కరించడము. తల, గుండె, 2 చేతులు, 2 తొడలు, 2 పాదములు ఇవి భూమిని తాకుతూ నమస్కరించడము సాష్టాంగ నమస్కారం అని అంటారు. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. తన మనోనేత్రానికి గోచరిస్తున్న భయంకరమైన విశ్వరూపమును చూడలేకపోతున్నాడు అర్జునుడు. ఎంత తొందరగా మామూలు రూపం వస్తే ఎంత బాగుండు అనుకుంటున్నాడు. అదే పైకి అన్నాడు, అత్యంత భయంకరము అయిన నీ విశ్వరూపము చూచి భయపడ్డాను అంటే కృష్ణుడు తనను పిరికివాడు అనుకునే ప్రమాదం ఉంది. అందుకని కృష్ణ, నీవు చూపించిన ఈ విశ్వరూపము అదృష్టపూర్వము అంటే ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇదే ప్రథమము. నాకు చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది. ఏదో తెలియని దివ్యానుభూతి, ఇంతకుముందు అనుభవించని అనుభూతి కలిగింది. కానీ ఎక్కడో ఒక మూల చెప్పలేని, భరించలేని భయము కూడా ఉంది.
మనసంతా ఆందోళనగా ఉంది. కాబట్టి ఓ దేవదేవా జగన్నివాస, నా మీద దయ ఉంచి ఇంతకుముందు రూపంతో కనబడవయ్యా అని ప్రార్థించాడు. ఇంతకుముందు తాను చూసిన రూపం ఎలా ఉంటుందో తర్వాతి శ్లోకంలో వివరించాడు అర్జునుడు.